నేను ఖమ్మం డిస్ట్రిక్ట్ మనుగూరు నుండి వచ్చామమ్మ. బాబుకి ఫిబ్రవరి నెలలో జాండీస్ వచ్చింది, మరలా మే నెలలో జాండీస్ వచ్చింది. ఊరికే బాబుకి జాండీస్ ఎందుకు వస్తుందని డాక్టర్ దగ్గర చూపిస్తే డాక్టర్ కొన్ని టెస్టులు చేశారు. బాబుకి బ్లడ్లో మొత్తం ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పారు. అయితే ఖమ్మం రిపోర్ట్ కోసము ఒక బ్లడ్ టెస్ట్ రాస్తాను, రిపోర్ట్ కోసం అక్కడ పంపిస్తానని చెప్పారు. ఆ రిపోర్ట్ వచ్చినాక కానీ నేనేం చెప్పలేను అని చెప్పారు. ఆ రిపోర్ట్లో బాబుకి సికిల్ సెల్ అనే ఒక వ్యాధి వచ్చింది. దీనికి అసలు మెడిసిన్ లేదు. నార్మల్గా డెలివరీ వాళ్ళకి వస్తూ ఉంటుంది, బ్లడ్ ఎక్కిస్తూ ఉంటారు, కానీ బాబుకి అలా కాదు. మొత్తం బ్లడ్లో అంత ఇన్ఫెక్షన్ ఉంది కనుక ఎంత బ్లడ్ ఎక్కించినా కానీ అది ఏమి పనిచేయదు, మీరు తీసుకొని వెళ్ళిపోండి. చిన్నప్పటి నుంచి మేము అదే డాక్టర్కి చూపించాము, నేనేమి చేయలేను, మీరు బాబుని తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పారు. అప్పటికి బాబుకి హిమోగ్లోబిన్ 4.2 ఉంది. అయితే మీరేమన్నా చేయండి, అలా అంటే ఎలా డాక్టర్ అంటే నేనేం చేయలేనమ్మా అని చెప్పారు. ఆ బ్లడ్ టెస్ట్ చేస్తున్నప్పుడల్లా బాబుకి 2% బ్లడ్ తగ్గిపోతూ ఉండేది. నేనేం చేశానంటే వాళ్ళు బ్లడ్ టెస్ట్కి వచ్చినప్పుడల్లా ప్రేరాలకి బాబుకి వేస్తూ వచ్చేదాన్ని. ఆ 2% మళ్ళీ 4%గా అయిపోతూ ఉండేది. అయితే నేను బాగా ఏడ్చి బాబుని హైదరాబాద్ తీసుకెళ్ళిపోండి, మేమేమి చేయలేమని చెప్పారు. అయితే ఏం డాక్టర్ గారు మీరు ఇలా అంటే నేనేం చేయాలి, నాకు ఉన్నది ఒక్కటే బాబు, ఏదైనా సొల్యూషన్ మీ దగ్గర ఉంటుంది చెప్పండి, ఎక్కడికైనా నేను వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటానంటే ఏమీ లేదని చెప్పింది. అప్పుడు నేను ఇక్కడ బ్రదర్కి ఫోన్ చేసి, తమ్ముడు నా బాబు పరిస్థితి ఇలా ఉంది, హైదరాబాద్ తీసుకెళ్ళిపోమంటున్నారు, ఏమీ లేదు, ఇంకా మీరు తీసుకెళ్ళిపోండి, ఆక్సిజన్ పెట్టినా కానీ బాబు అనేది అసలు బతకడండి, ప్లీజ్ తమ్ముడు ఎట్లయినా మమ్మీతో ఒక్కసారి మాట్లాడించి ఫోన్లో అంటే. ఆగస్టు 15 మమ్మీకి ఫోన్ చేశాను. మమ్మీ చెప్పారు కదా, ప్రేయర్ చేసి దేవుడు నీ బిడ్డకు నార్మల్ రిపోర్ట్ ఇస్తున్నాను బిడ్డ, హైదరాబాద్ అని డాక్టర్స్ అంటున్నారు కదా, నువ్వు బెల్లంపల్లి తీసుకొని రా అని చెప్పారు. చెప్పిన వెంబటే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మీరు హైదరాబాద్ తీసుకెళ్ళండి, అమెరికా వెళ్ళండి, ట్రీట్మెంట్ లేదన్నారు కదా, బెల్లంపల్లిలో నా బాబుకు ట్రీట్మెంట్ ఉంది అని డాక్టర్కి చెప్పాను. అతను ఒక పిచ్చి దాన్ని చూసినట్టు ఒక్కడే బిడ్డాడు కదా, వాడు చనిపోతున్నాడని తెలిసినప్పుడు ఈ అమ్మాయికి పిచ్చిలేసి ఇలా మాట్లాడుతుందని అన్నారు. లేదండి నేను తీసుకెళ్ళిపోతాను, బాబుని డిశ్చార్జ్ చేయండి అంటే ఆయన అన్నారు కదా. మధ్యలో బాబుకి ఏమన్నా అయితే మాత్రం నేనేం చేయలేను, సంతకం పెట్టి మీరు తీసుకొని వెళ్ళిపోండి అమ్మా అని చెప్పారు. అయితే నేను సంతకం పెట్టి బాబుని తీసుకుని 18వ తారీఖు ఇక్కడికి తీసుకుని వచ్చాను. అందరు జనాలు ఉన్నారు. బాబుకు విపరీతమైన స్వెల్లింగ్ వచ్చేసింది, జాండీస్ అంతా ఒళ్ళంతా పాకిపోయింది, కళ్ళన్నీ గ్రీనిష్గా, నడవలేకపోతున్నాడు. ఆ రోజు ప్రేయర్ చేయించుకోలేదు. 19వ తారీఖు మార్నింగ్ తమ్ముడికి మళ్ళీ ఫోన్ చేస్తే డాడీ దగ్గరికి తీసుకురమ్మన్నారు. డాడీ 3 మాటలు ప్రేయర్కి తీసుకొచ్చినప్పుడు, అమ్మ నువ్వు ఏడవకు బిడ్డ, దేవుడు నీ బిడ్డకి నార్మల్ రిపోర్ట్ ఇవ్వబోతున్నాడు, సమయాలను ఏ రీతిగా వాడుకోబోతున్నాడో దేవుడు నీ బిడ్డని వాడుకోబోతున్నాడు అని చెప్పాడు. ఆ ఒక్క మాట విశ్వసించానండి. నా కుటుంబము నా సంఘం అంతా ఇక్కడికి వచ్చి ఎంతగానో బాబుని తీసుకెళ్తున్నాను, ఆ బ్లడ్ పర్సెంటేజ్ తక్కువ అవ్వకుండా చూసుకోండి అని చెప్పినప్పుడు అందరూ ప్రార్థించారు. నేను హైదరాబాద్ బాబుని తీసుకెళ్ళాను. బాబు అన్నాడు కదా, డాడీ చెప్పాడు కదా మమ్మీ హైదరాబాద్ ఏం అవసరం లేదు, ఇక్కడే ఉందామంటే, లేదు నాన్న హైదరాబాద్ మనం వెళ్ళేది నార్మల్ రిపోర్ట్ తీసుకోవడానికి మనం వెళ్తున్నాము, కన్ఫర్మ్గా రిపోర్ట్ తీసుకెళ్ళాలని డాక్టర్స్ దగ్గర అక్కడ చూపించినప్పుడు అన్ని టెస్టులు చేశారండి. అయితే నీలోఫర్లో బాబుకి 11.2 బ్లడ్ ఉందండి. అసలు అది తగ్గలేదు, తగ్గిపోతుంది. 5 రోజుల్లో బ్లడ్ 11.2% పెంచడం ఇది డాక్టర్ చరిత్రలోనే రికార్డ్. అంటే మీకు ఇంపాసిబుల్ కానీ ఆ దేవునికి పాసిబుల్ అని చెప్పాను. అలానే జాండీస్ కూడా నార్మల్ రిపోర్ట్. ఆ సికిల్ సెల్ ఏదైతే దానికి మెడిసిన్ లేదని డాక్టర్లు చెప్పారో అది కూడా నార్మల్ రిపోర్ట్ ఇచ్చాడండి. ఇప్పుడు ఆరోగ్యంగా బాబు ఇక్కడ మీ ముందు తిరుగుతూ ఉన్నాడు. మీకు తెలుసండి, సికిల్ సెల్ అనీమియా అనే వ్యాధి అది చాలా అంటే మనిషిని ప్రాణాంతకంగా, దాదాపు అది బ్లడ్ని మొత్తం కూడా తినేస్తుంది, మరి ఆ శరీరం వాపు వచ్చేస్తుంది. రెండవదిగా దానికి ప్రతి నెల బ్లడ్ ఎక్కించాలి, బ్రతికే అవకాశం చాలా తక్కువ, చాలా సఫర్ అవుతుంది. ఇది యాక్చువల్గా ఆదిలాబాద్ జిల్లాలో ఈ వ్యాధి బాగుంది. ఈ సహోదరి నేను అప్పుడు 50 days ఫాస్టింగ్ ఉన్నప్పుడు కొత్తగూడెం నుంచి ఒక్కడే కొడుకమ్మ, మాకెవరు లేరు, మరి మేమైతే తట్టుకోలేకపోతున్నాం, ఇది చాలా డేంజరస్ అన్నప్పుడు ఒక దేవుని సేవకులుగా పరిశుద్ధాత్మ ప్రేమతో తప్పకుండా నీ బిడ్డకి నార్మల్ రిపోర్ట్ వస్తుంది. ఆ రోజు నేను కారులోనే ప్రేయర్ చేశాను ఫోన్లో. నెక్స్ట్ నేను చెప్పాను 18th మీ బాబుని తీసుకొని రండి, ఎందుకు అంటే
బెల్లంపల్లి తీసుకురమ్మనేది మేం బాగు చేస్తామని కాదు, ప్రభు యేసుక్రీస్తు స్వస్థపరిచే దేవుడు ఆయనకు అసాధ్యమైనదంటూ లేదు. నీ కొడుకుని బ్రతికించగలడు, నార్మల్ రిపోర్ట్ ఇప్పించగలడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఉన్నారు, 19th మార్నింగ్ దైవజనుడితో ప్రేయర్ చేయించుకున్నారు. మీరు చూస్తున్నారు కదా, జాండీస్ ఫుల్ ఉంది, బ్లడ్ పర్సంటేజ్ 2-4 grams ఉన్న బ్లడ్. ప్రేయర్ తర్వాత, ప్రార్థించిన తర్వాత వెంటనే హైదరాబాద్ వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే జాండీస్ నార్మల్, సికిల్ సెల్ అనీమియా నార్మల్, బ్లడ్ పర్సంటేజ్ 11 grams వచ్చింది. లేని వాటిని ఉన్న వాటిగా చేసి నేనే గొప్ప దేవుడిని రుజువుపరుచుకున్నాడు. చూడండి, August 18th రా బెల్లంపల్లికి, నీ చరిత్ర మారిపోద్దని నేను టీవీలో ప్రకటన చేశాను. నీ చరిత్రను మార్చేది మేము అని ప్రకటన చేయలే, యేసు మార్చబోతున్నాడని. August 18th చివరి దినం ఈ కుటుంబంలో మారా అనుభవంతో బెల్లంపల్లిలో అడుగు పెట్టింది. మధురముగా మారాని దేవుడు మార్చాడు. గట్టిగా చెప్పలు కొట్టండి. అదండి ఉపవాస ప్రార్థన అనుభవంలో జరిగిన అద్భుతం. రెండో శుక్ర శని ఆదివారం బెల్లంపల్లి పట్టణంలో కల్వరి మహాసభలు జరగబోతున్నాయి. పాపములో, శాపములో, దుఃఖములో, వేదనలో చీకటి జీవితం జీవిస్తున్న ప్రభు రక్షణకి సమీపంగా ఉండి పరిగెత్తుకుంటున్నా వ్యాధి, రోగం, బాధ, ఇరుకు, ఇబ్బంది ఏది నీ జీవితంలో బెల్లంపల్లి పట్టణంలోకి రా. యేసు ప్రభు నీ చరిత్రను మార్చబోతున్నాడా. ఇది పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు బెల్లంపల్లి పట్టణానికి.